అవినీతే కాదు, ఆడవాళ్ళతో సరసాలు, అవి మళ్ళీ లీకులు. వద్దులేండి, ఇంకా నేను ప్రతిపక్షంలో ఉంటే చాలా చెప్పేవన్నీ. ఇక్కడ హోటళ్లలో మంత్రులు ఏం చేస్తారు, ఎవరెవరిని తిప్పుతున్నారు, ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో రోజు నాకు భరించలేదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి మాట, ఒక మంత్రి రాసలీలల గురించి, పెద్ద పెద్ద హోటళ్లలో దిగేటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి తందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట పెట్టడం జరిగింది. ఈ మంత్రి అవినీతి దురాఘాతాలు రాష్ట్రమంతా కూడా ఉన్నాయి. హైదరాబాదులో ఆయన మూలాలు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన చేసేటువంటి రాసలీలలు అన్ని ఇన్ని కావు. చివరకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో కూడా ఇంత దారుణానికి ఒడిగట్టినారు అంటే తెలుగుదేశం పార్టీలో ఈ రకమైనటువంటి దారుణాలు, దురాఘాతాలు, అన్యాయాలు, ఘోరాలు, మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి చేష్టలు జరుగుతున్నాయని ఈ రోజున ఆయన బయటపెట్టినారు. ఆ మంత్రి మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాలి. ఈ పవిత్ర నగరం అంతా చిత్కరిస్తున్నది, ముఖం మీద ఉమ్మేయాల మంత్రిని అంటున్నది అనే విషయాన్ని తెలియజేస్తారు.